నేటి ధ్యానాంశము మనం ఆలోచన చేస్తుంటే దయచేసి అంశం నాతో చెప్పండి. దేవదారును పోలిన విశ్వాసి. దేవదారును పోలిన విశ్వాసి. ఒకసారి చెప్పండి అందరూ. దేవదారు వృక్షాన్ని విశ్వాసి పోలి ఉన్నాడు అనేది మన అంశం. ఈ సమయాన మనం చదవబడిన పాఠాల నుంచి మనం ఆలోచన చేస్తుంటే, రాజైన బెల్షజరు దానియేలు గ్రంథంలో ఒక కలగంటాడు. రాజైన బెల్షజరు ఒక కలగంటాడు. ఆ కళ యొక్క భావం అతనికి అర్థం కాలేదు. కళ అంటే అన్నాడు కానీ కళ యొక్క భావం అతనికి అర్థం కాలేదు. కాబట్టి మరి కళ భావం చెప్పడానికి దానియేలుకి పిలుపునంపారు. దానియేలు మహాజ్ఞాని. కళల భావాన్ని చెప్పడంలో ఆయన నేర్పరి. ఆయన వచ్చాడు. దానియేలు చెప్తున్నాడు, రాజా మీరు కళలో ఒక చెట్టును చూశారు అని చెబుతూ ఆ చెట్టు మిమ్మల్ని సూచిస్తుంది అని చెప్పాడు. ఆ చెట్టు ఎవరిని సూచిస్తుందంట? అదేదో చెట్టు కాదు. రోడ్డు పక్కన మనం అనేకమైన చెట్లు చూస్తాం, పార్కుల్లో చెట్లు చూస్తాం, అడవుల్లో చెట్లు చూస్తాం. అదేదో అనామకంగా మీరు చూసిన చెట్టు కాదు, అనామకంగా కన్న కల కాదు. ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది అంటూ ఉంటాడు. అలాగే క్రొత్త నిబంధనలో సువార్తలలో ఒక గుడ్డివాడిని యేసు ప్రభు వారు స్వస్థపరుస్తాడు. అమ్మ వింటున్నారా బాబు? అందరూ దయచేసి ఈ వాక్యం వినవలసింది కోరుచున్నాను. ఒక గుడ్డివాడిని యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. అతని యొక్క కళ్ళ మీద చేతులుంచి అతను స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత గుడ్డివాడిని అడుగుతున్నారు యేసు ప్రభు వారు, నీకేం కనబడుతుందా అంటానంటే ఆ గుడ్డివాడు అంటున్నాడు సువార్తల్లో, మనుష్యులు ఎలా కనబడుతున్నారంటే కదులుచున్న చెట్లు వలె కనబడుతున్నారంటూ ఉంటాడు. మనుషులు అంటే ఎలా కనబడుతున్నారంట? కదులుచున్న చెట్ల వలె కనబడుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు మళ్ళీ రెండవసారి అతను ముట్టి అతను బాగు చేస్తారు. నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే, చెట్టు అంటే ఒక చెట్టు మాత్రమే కాదు, కానీ చెట్టు మానవునికి సూచనగా ఉన్నది, మనుష్యునికి సూచనగా ఉన్నది, మనకి పోలికగా ఉన్నది అనమాట. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈరోజు ఏదో ఒక చెట్టు కాదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన పర్యాయాలు రాయబడిన ఒక చెట్టు ఉంది, అనేకమైన ప్రత్యేకతలు కలిగిన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పేరు దేవదారు వృక్షం. సెడార్ ట్రీ. బిడ్డ, ఈ దేవదారు వృక్షం ఎక్కడ రాయబడినప్పటికీ కూడా ఎక్కువ శాతం బైబిల్లో ఏమైనా రాయబడిందంటే లెబానోనులోని దేవదారు వృక్షము వలె అనే మాట మనం చదువుతూ ఉంటాం. ఏమనంట? లెబానోనులోని దేవదారు వృక్షం. చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం అండి. ప్రవక్త యెషయా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం మొదటి లైన్ చదవండి. ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికీ చాలండి. చూడండి, ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను. లెబానోన్ అనేది దేశం పేరు కదా. లెబనీస్ అంటూ ఉంటాం. లెబనోన్ అనేది దేశం పేరు. దేవదారు వృక్షాలకి ప్రసిద్ధి ఏమిటంటే లెబనోన్ అనబడిన దేశము ప్రసిద్ధి. చూడండి, మనందరం కూడా యుఏఈలో ఉంటున్నాం జీవనోపాధి కోసం. ఈ యుఏఈ దేశం దేనికి ప్రసిద్ధి? పెట్రోల్కి, ఆయిల్కి ఈ గల్ఫ్ దేశాలు ప్రసిద్ధి. ప్రపంచ దేశాలకి ఈ పెట్రోల్ లేకపోతే గ్యాస్, క్రూడ్ ఆయిల్ ఇవి భూమి నుంచి ఉత్పత్తి చేసి మరి ప్రపంచ దేశాలకి బిజినెస్ చేస్తున్నాయి, ప్రపంచ దేశాలకి ఎగుమతి చేస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏమైనా జరుగుతుంటే ఇండియాలో పెట్రోల్ రేటు పెరుగుతుందా లేదా, గ్యాస్ రేటు పెరుగుతుందా లేదా అంటే ఇక్కడ ప్రాబ్లము, కానీ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే ఇండియాలో పడుతుంది. కారణం ఏంటంటే ఇండియా దేశం కావచ్చు, మిగతా దేశాలు కావచ్చు, ఈ గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు లేకపోతే గ్యాస్ లేకపోతే ఈ పెట్రోలు లేకపోతే సంబంధించిన అన్ని కూడా డీజిల్ అన్ని కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాయి ప్రతి బిడ్డ. కాబట్టి గల్ఫ్ దేశాలు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది అంటే ఒకటి పెట్రోల్ గుర్తొస్తుంది, ఖర్జూర పళ్ళు గుర్తొస్తూ ఉంటాయి ఈ దేశానికి. అలాగే పెర్ఫ్యూమ్స్ కదా, మన దేశం లేకపోతే ఈ యొక్క యుఏఈ గల్ఫ్ దేశాలు అనగానే పెర్ఫ్యూమ్స్ గుర్తొస్తూ ఉంటాయి. మన భారతదేశం పేరు చెప్తే ఏం గుర్తొస్తుంది? ప్రత్యేకత ఏమిటి? దేనికి ప్రసిద్ధి? ఫుడ్కి ప్రసిద్ధి. అన్నపూర్ణ మన దేశం అంటూ ఉంటాయి. ప్రపంచ దేశాలకి ఆహార వస్తువుల్ని, రైస్ కావచ్చు, చెరకు కావచ్చు, ప్రత్తి కావచ్చు, కోకోనట్ కావచ్చు, అనేకమైనవి ప్రపంచ దేశాలకి
మరి ఆహార ఉత్పత్తుల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి భారతదేశాన్ని ఏమంటాము అన్నపూర్ణ అంటూ ఉంటారు. అంటే రైస్ ప్రోడక్ట్స్ని ఎక్కువ ప్రపంచ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తుందని. కాబట్టి అయితే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఘనత ఉంటుంది. అలాగే ఈ లెబనోన్ దేనికి ప్రసిద్ధి అంటే దేవదారు వృక్షాలకి ప్రసిద్ధి. ప్రసిద్ధి అయితే ఇక్కడ ఒక మాట ఉపయోగిస్తున్నాడు యెషయా గ్రంథంలో. మొట్టమొదటిది అతిశయిస్తున్న దేవదారు వృక్షాలు. 13వ వచనంలో మనం చదవగా ఉన్నాం, ఔన్నత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములు. చూడండి, మనం పొడవుగా పెరిగే చెట్లు కొన్ని చూస్తూ ఉంటాం, కొన్ని విశాలంగా పెరుగుతూ ఉంటాయి, కొన్ని పొడవుగా. జామాయిల వృక్షాలు ఎలా పెరుగుతాయి? నిటారుగా పొడవుగా పెరుగుతూ ఉంటాయి. అలాగే సరుగుడు వృక్షాలు కూడా తిన్నగా నిలువుగా పెరుగుతూ ఉంటాయి, తిన్నగా పెరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఈ యొక్క జామాయిలో లేకపోతే సరుగుడు వృక్షాలు ఒక 100 అడుగులో లేకపోతే ఒక 80 అడుగులో పెరిగితేనే అబ్బో చాలా నిటారుగా ఉందని మనం తల ఎత్తి చూస్తూ ఉంటాం. కానీ ఈ దేవదారు వృక్షాలు ఒక 80 అడుగులో 100 అడుగులు కాదంటండి, ఇవి ఇంచుమించు 800 అడుగులు స్ట్రైట్ గా తిన్నంగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ వృక్షాన్ని చూస్తూ ఉంటే కనుక ఈ వృక్షం ఆకాశాన్ని అంటుతుందా అన్నట్లుగా ఉంటదంట. ఆకాశాన్ని ఎందుకంటే 800 అడుగులు అంటే చిన్న విషయం కాదు. ఇంకొక విషయం ఏమిటంటే, అతిశయ కారణం ఏమిటంటే, మరే వృక్షము ఎదగినంత ఎత్తు ఈ యొక్క దేవదారు వృక్షాలు పెరుగుతూ ఉంటాయి. అంతేకాదండి, ఇంకొక విషయం ఏమిటంటే, ఈ యొక్క దేవదారు వృక్షాలకి లైఫ్ స్పాన్ ఎక్కువ అనమాట, జీవితకాలం ఎక్కువ అనమాట. 2000 సంవత్సరాల క్రితం దేవదారు వృక్షాలు ఇప్పటికీ కూడా ఇంకా సజీవముగా ఉంటున్నాయంట. ఇప్పటికీ కూడా ఆ దేవదారు వృక్షాలు సజీవముగా ఉంటున్నాయంట. లాంగ్ లైఫ్ అనమాట ఈ యొక్క దేవదారు వృక్షాలు, ఏదో పెరిగే వృక్షాలు కాదు ప్రియమైన బిడ్డ. అంతేకాదు, ఇంకా మనం చూస్తుంటే కనుక ఈ దేవదారు వృక్షాలకి ప్రతి చెట్టు కూడా ఒక్కొక్క సీజన్ లో పురుగు పడుతూ ఉంటది, పుచ్చు పడుతూ ఉంటది, ఏదో ఒక క్రిమి ఆశిస్తూ ఉంటది. కానీ దేవదారు యొక్క ప్రత్యేకత ఏంటంటే, దీని జీవిత కాలంలో ఏ చెట్టుకి కూడా అసలు పుచ్చు అనేది కానీ పురుగు అనేది కానీ పట్టదంట ప్రియమైన బిడ్డ. పుచ్చు పట్టని చెట్టు దేవదారు వృక్షం అంట. అంతేకాదు, ఈ దేవదారు వృక్షం మీద అనేక మంది పుస్తకాలు రాశారు. ఎంతమంది అంటే ఒక మాట చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనం చూస్తుంటే, సొలొమోను మహారాజు పుస్తకాల మీద లేకపోతే వృక్షాల మీద అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి ఆయన పుస్తకాలు రాశారు. మొదటి రాజుల గ్రంథం మనం 4వ అధ్యాయం 32వ వచనం చూస్తుంటే ఆయన రాసిన మరి ఆ యొక్క శాస్త్రాలు లేకపోతే పుస్తకాలు దేని మీద రాశాడంటే, మొట్టమొదటిది అతడు అమ్మా చదవండి, 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించను, మరియు చూడండి, మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమే గాని గోడల నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గురించి అతడు రాసెను. వృక్ష శాస్త్ర పితామహుడు అంటూ ఉంటారు. పెట్టారు ఎవరిని? జ్ఞాని అయిన సొలొమోను. అతడంట అంటే 2 మొక్కల గురించి రాశాడని అర్థం కాదండి. అక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన దేశాన్ని గురించి ఎవడని చెప్పేవాడు మొత్తం దేశమంతా తిరిగేసాడు అనుకోండి, వాడు పర్యటించాడు అనుకోండి, వీడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం చూశాడండి, మొత్తం పర్యటించాడండి అని చెప్తూ ఉంటా. లేకపోతే ఎవరితో చెప్పాలన్నా మన దేశము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్తం ఒక మాట అంటూ ఉంటారు. అనగా కాశ్మీర్ ఏమో టాప్ లో ఉంది, కన్యాకుమారి డౌన్ లో ఉందన్నమాట. అన్నిటికన్నా లీస్ట్ చివరి భాగం కన్యాకుమారి. కాబట్టి టాప్ టు బాటమ్ చెప్పడానికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి అన్నట్లుగా అన్నిటికన్నా శ్రేష్టమైన వృక్షం ఏమిటంటే, సొలొమోను రాసిన ఆ యొక్క అధ్యయనంలో శాస్త్రంలో మొట్టమొదటి వృక్షం ఏమిటంట, లెబానోనులో ఉండు దేవదారు వృక్షం మొదలుకుని గోడలో ఉండు హిస్సోపు అంటే చిన్న మొక్క, వెంపల మొక్క అంటాం కదా, చిన్న గడ్డి మొక్క లాంటిది అనమాట హిస్సోపు అనేది. అది కూడా గొప్ప చరిత్ర బైబిల్లో ఉంది. కాబట్టి లెబానోన్లోని దేవదారు వృక్షం మొదలుకొని మరి హిస్సోపు మొక్క వరకు అన్ని వృక్షాల మీద గొప్ప దాని యొక్క తీరేమిటి, అది ఎప్పుడు పుష్పిస్తుంది, అది ఎప్పుడు ఫలిస్తుంది, దానికి వచ్చే వ్యాధులు ఏంటి, అనేకమైన పుస్తకాలు రాశారు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక జ్ఞాని సొలొమోను గారే కాదు కానండి, ప్రపంచంలోనే ఈ దేవదారు వృక్షం మీద రాసినన్ని పుస్తకాలు మరి ఏ వృక్షం మీద రాయబడలేదంట. ఎందుకంటే ఈ వృక్షాలు అందమైనవి ప్రీతుల బిడ్డ. అందమైనవి మాత్రమే కాదు, ఈ లెబనోన్ యొక్క దేశానికి గొప్ప ఆదాయ వనరుగా ఉన్నాయి.
ఇప్పుడు మన దేశానికి ఆదాయ వనరు ఏమిటంటే రైస్. మనం వరిని పండిస్తూ ఉంటాం, చెరకును పండిస్తూ ఉంటాం, కొబ్బరిని పండిస్తూ ఉంటాం. ఇవన్నీ మన దేశానికి ఆదాయాన్ని సమకూర్చి పడుతున్నాయి మనం అమ్ముకోవడం ద్వారా, ఎగుమతి చేయడం ద్వారా. అలాగా ఈ లెబనోన్ దేశానికి ఈ దేవదారు అనేది ఆదాయ వనరు. వీటిని అమ్ముకోవటం ద్వారా పొందారు. అంతేకాదు, మీకు ఇంకొక మాట గుర్తు చేస్తూ ఉంటాను. సొలొమోను మహారాజు దేవాలయం కట్టాడు కదండి, దేవుని కొరకు యెరూషలేము దేవాలయం కట్టాడు. ఈ యెరూషలేము దేవాలయాన్ని ఏ కలంతో కట్టాడు? ఉపయోగించిన కలప ఏమిటి? దేవదారు కలప. ఇంకే కలప ఉపయోగించలేదు, దేవదారు కలప. ఎందుకంటే అది పుచ్చు పట్టనది ప్రీతిని బిడ్డ. కాబట్టి ఇన్ని ప్రత్యేకతలు, ఇవి అందమైన చెట్లు, ఇవి పొడవుగా నిటారుగా ఆకాశాన్ని ఎత్తైన మరి ఎత్తు పెరిగే చెట్లు. అంతేకాదు, ఇవి ఆ దేశానికి జీడిపి తలసరి ఆదాయము ఘనముగా, చాలా దేశం సుభిక్షంగా, ఆ దేశం అంతా ధనవంతులతో నిండి ఉండటానికి ఈ చెట్లు కారణం. కాబట్టి చూడండి, ఈ చెట్లు అంట అతిశయ కారణంగా ఉన్నాయి ప్రీతిని బిడ్డ. అతిశయిస్తున్నాయంట, అతిశయిస్తున్నాయి. ఈ దినాన్న ఈ చెట్టును పోలి మనము కూడా అతిశయించాలి. మనకున్న అతిశయం ఏమిటి? మనకున్న డిగ్రీలను బట్టు, మనకున్న లేకపోతే ధనాన్ని బట్టు, మనకున్న జ్ఞానాన్ని బట్టు కాదు. కానీ ఇర్మియా గ్రంథకర్త ఒక మాట తెలియజేస్తున్నాడు. మీరు చూస్తే ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, అక్కడ రాయబడిన మాట, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా యెహోవాను నేనే అని తెలుసుకుంటూ గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతడు దేవుని బట్టి మాత్రమే మనం అతిశయించాలి ప్రీతిని బిడ్డ. దేవుని బట్టి మాత్రమే. కొంతమంది తమ యొక్క పిల్లలను బట్టి అతిశయిస్తూ ఉంటారు. మా పిల్లలకు వచ్చిన మార్కులు ఇంకెవరికి రాలేదండి, చర్చిలోనే ఎవరికి రాలేదు, లేకపోతే వీధిలో ఎవరికి రాలేదండి. మా పిల్లలు సాధించిన ఉద్యోగం, లేకపోతే పలానా దేశంలో ఉంటున్నారు. అతిశయ కారణం ప్రీతిని బిడ్డ లేదు. మన పిల్లలు కాదు, మన గొప్పతనం కాదు, లేకపోతే మన ధనం కాదు, మన దేవుడే మనకు అతిశయ కారణంగా ఉంటారు. వాక్యం చెప్తుంది, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు. కానీ మనం దేని బట్టి అతిశయపడాలంటే మన దేవుడైనా యెహోవాను బట్టి అతిశయం. మొట్టమొదటి మాట అతిశయ కారణముగా ఉన్న దేవదారు చెట్లు. రెండవ మాట చూద్దామండి. 104వ సంకీర్తన 16వ వచనం చూడండి. 104వ సంకీర్తన 16వ వచనం ఒకసారి చూడండి. చూడండి ఏమంటున్నాడు అక్కడ? యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. చూడండి ఏమంటున్నాడంటే, మొట్టమొదటి మాటలోనే 16వ వచనం యెహోవా వృక్షములు. యెహోవా వృక్షం అంటే ఏ వృక్షములు అనుకోవాలి? అక్కడ పేరు లేదు కదా. అక్కడ పేరు లేకపోతే వెంటనే కింద రాశాడు ప్రీతిని బిడ్డ. యెహోవా వృక్షంలోని వేటికి పేరు ఏమిటంటే, లెబానోనులోని దేవదారు వృక్షాలకున్న పేరు ఏమిటంటే యెహోవా వృక్షంలో, ట్రీ ఆఫ్ గాడ్, దేవుడికి సంబంధించిన. అందుకే ఏరి కోరి సొలొమోను మహారాజు తన దగ్గర లేకపోతే మరి తూరు రాజైన హీరాము దగ్గర నుంచి కొనుక్కున్నాడు ఆ యొక్క దేవదారు వృక్షాలు ఏరి కోరి. కాబట్టి ఆ దేవాలయానికి చూడండి, ఆ చర్చిలో మనకి ఇక్కడ అబ్రహామిక్ ఫ్యామిలీ అని ఉంది. అందులో మీరు చర్చిలోకి వెళితే కనుక ఆ చర్చ్ అంతా కూడా అనేక రకాలైన ఆత్మీయ అర్థాలతో కట్టబడింది. అందులో ఉన్న ప్రతీది కూడా, పులిపిట్ కావచ్చు, పైన ఉన్న ఆర్కిటెక్చర్ కావచ్చు, ఆ క్రాస్ కావచ్చు, ప్రతీది కూడా కొన్ని మనం పైకి చూస్తే ఏమి అర్థం కాదు, బాంబులుగా కనబడుతూ ఉంటుంది. కానీ కొన్ని మర్మాలతో అది కట్టబడింది ప్రీతిని బిడ్డ. అలాగే సొలొమోను మహారాజు దేవాలయం కూడా కొన్ని మర్మాలతో కట్టాడు, దేవదారు వృక్షం ప్రీతిని బిడ్డ. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, ఈ లెబానోను దేవదారు వృక్షము లేకుండా లెబానోను దేశాన్ని అసలు ఊహించలేరు ప్రీతిని బిడ్డ, ఊహించలేరు. ఎందుకంటే ఈ సమయాన అవంటే యెహోవా నాటిన చెట్లు అంటే యెహోవా నాటిన. చూడండి, మన ప్రాంతం చెట్లకి చాలా ఫేమస్. మన దేశం చెట్లకి, ఎందుకంటే మన నేల మొక్కలు మొలవడానికి అనుకూలమైన నేల. ఇక్కడైతే మనం మొక్కను నాటాలంటే మొక్కతో పాటు ఏం కొనుక్కోవాలి? మొక్కతో పాటు మట్టి కూడా కొనుక్కోవాలి కదా. మట్టి కూడా కొనుక్కుంటేనే మొక్క బతుకుద్ది. ఓన్లీ మొక్క కొనుక్కుంటే మనకు అలా కాదు కదా, మొక్క కొనుక్కుంటే సరిపోద్ది. మొక్కను నాటుకుని నీళ్ళు పోసుకుంటే చక్కగా పెరుగుతూ ఉంటారు. ఈ సమయాన్ని ప్రీతిని బిడ్డలారా, అంటే నువ్వు ఏదైనా నీ ఇంటి పెరట్లో ఒక వృక్షం నాటుకుంటున్నావు అనుకోండి, ఒక మొక్క, మామిడి మొక్కో, లేకపోతే గులాబీ మొక్కో, జామ మొక్కో, అంటే
అది ఒక పర్పస్ నిమిత్తం నువ్వు కోరుకుని నాటుకుంటున్నావు, కోరుకుని దాన్ని పెంచుకుంటున్నావు, దాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉంటావు. కాబట్టి అలాగే ఈ దేవదారు వృక్షం కూడా ఏదో గాలివాటంగా పెరిగిన మొక్క కాదు, ఏదో లేకపోతే కొన్ని చెట్లు ఎలా మొలుస్తాయంటే మన ఇంటి దగ్గర కొన్ని నాటకం లేకుండానే పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని మనం విత్తం, కొన్ని పిచ్చి మొక్కలు కావచ్చు, గడ్డి మొక్కలు కావచ్చు, ముళ్ళ చెట్లు కావచ్చు, జామ చెట్లు కావచ్చు, కొన్ని నాటకం లేకుండా ఆటోమేటిక్గా వర్షానికి కొట్టుకొచ్చు, లేకపోతే ఈ డ్రై అయిపోయి ఫ్రూట్స్ డ్రై అయిపోయి ఆ విత్తనాలు పడో, లేకపోతే మన పిల్లలు ఫ్రూట్స్ తిని పడేయటం ద్వారా గింజలు పడో, వాటికి అవే మొలుస్తూ ఉంటాయి. కానీ దేవదారు వృక్షాలు అలాగే వాటికి అవి మొలిచినవి కాదండి. ఎవరు నాటారంట? దేవుడు నాటిన చెట్లు. దేవుడు నాటిన చెట్లు. మనము మన ఇంట్లో ఒక మొక్క నాటితే కనుక అది చిగురు వేస్తే సంతోషిస్తూ ఉంటాం, అది పుష్పిస్తే సంతోషిస్తూ ఉంటాం, అది లేకపోతే చిన్న పిండి వేస్తే సంతోషిస్తూ ఉంటాము. అంతేకాదు అది కాయ కాస్తే, అది ఫలిస్తే ఇంకా సంతోషిస్తూ ఉంటాం. నేను నాటిన మొక్క పుష్పించింది, నేను నాటిన మొక్క ఫలించింది, నేను నాటిన మొక్క ఎదుగుతుంది, చక్కటి కాయలు కాసిందని అనేక మందికి చెప్పుకుంటూ ఉంటాం. ప్రియమైన బిడ్డల, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే, అలాగే లెబానోను అనబడిన దేశంలో దేవుడే దేవదారు వృక్షాలు నాటాడు. అయితే ఇక్కడ చూడండి 92వ కీర్తనలో మనం చదువుకున్న మన పాఠం ఆ 12 నుంచి కిందకి చదువుకుంటుంటే ఒక మాట కనపడుతుంది. లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. చూడండి, వెంటనే ఏమంటున్నాడంటే, యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణంలో వచ్చారు. చూడండి, ఆ 12వ వచనం 2వ భాగంలో లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురంటూ ఇంకా మధ్యలో ఒక అక్షరం కూడా రాలేదు, మధ్యలో వేరే పదము కూడా రాలేదు. దేవదారు వృక్షం వలె ఎవరు ఉండాలని కోరుకుంటున్నారంటే యెహోవా మందిరంలో నాటబడిన వారే. దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో నుంచి ఈ లోకంలో ఎక్కడో విలువ లేకుండా, ఉపయోగం లేకుండా, ఎన్నిక ప్రాధాన్యత లేకుండా ఉన్న నిన్ను నన్ను తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించి ఆయన శిలువ రక్తం ద్వారా నిన్ను నన్ను ప్రత్యేకపరిచి, ఆయన శిలువ రక్తం ద్వారా నిన్ను నన్ను కడిగి పవిత్రపరిచి, ఆయన రక్తం ద్వారా విమోచించి దేవుడు నిన్ను నన్ను తీసుకొచ్చి ఎక్కడ నాటాడంటే ఆంధ్ర అంగ్లికన్ సంఘములో నాటుకున్నాడు. ప్రియమైన నాటబడిన నేను ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నానండి, వెళ్ళిపోతున్నానండి, కానుక వేస్తున్నానండి, అన్ని కూడా బాగానే ఉన్నాయండి, వచ్చాను వెళ్ళాను. ఒకవేళ ఇంతే అయితే కనుక ప్రియమైన బిడ్డలారా, అది దేవునికి సంతోషమా? అది దేవునికి మహిమ కాదు. ప్రియమైన బిడ్డలారా, కాదు. మన పిల్లల్ని స్కూల్లో వేస్తున్నామండి, ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. పొద్దున్నే వాడికి టిఫిన్ లంచ్ బాక్స్ కట్టి వాడి బ్యాగ్ అంతా సర్ది తగిలిస్తూ ఉంటాము. వాడు రోజు స్కూల్కి పంపిస్తాం. సంవత్సరం అంతా వాడు వెళ్తున్నాడు వస్తున్నాడు. ఒకవేళ వాడు సరైన ఉపయోగం లేకపోతే, సరైన రిజల్ట్ లేకపోతే ప్రియమైన బిడ్డలారా ఏమంటూ ఉంటావు? ఒరే, సంవత్సరం అంతా నీ కోసం పడిన కష్టము ఏమైపోయిందిరా? నువ్వేంటి ఇలా ఫెయిల్ అయ్యేవేంటి? లేకపోతే 4 మార్కులు లేవేంటి, 10 మార్కులు లేవేంటి? ఎంత అవమానంగా ఫీల్ అవుతావు ప్రియమైన బిడ్డలారా. మరి దేవుడు కూడా ఈ లోకంలోంచి తీసుకొచ్చి నిన్ను నన్ను ఒక ప్రత్యేకించుకుని దేవుని మందిరంలో నాటుకున్నాడు. కాబట్టి నాటబడి నీవు దినదినము ఎదుగుతున్నావా? వాక్యం చదువుతున్నావా? ప్రార్థనలో ఎదుగుతున్నావా? ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావా? ఎవరికైనా 4 మాటలు చెప్తున్నావా? ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఎదుగు పొదుగు లేకుండా ఒకవేళ నేను వస్తున్నానండి వెళ్తున్నానండి అంతవరకైనా పని అంటే ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే వారు లెబానోను దేవదారు వృక్షం వలె మన దేవుని ఆవరణంలో నాటబడిన వారే అంట వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. ఈ సకాల ప్రియమైన బట్టి మనం ఆలోచన చేస్తుంటే మనము దేవుని సన్నిధిలో నాటబడిన వారముగా ఉందుముగాక. 3వ మాట మనం చూస్తుంటే కనుక 148వ కీర్తన 9, 10, 11 వచనాలు చూడండి. సమయం అవుతుంది, నేనే చదువుతున్నాను. 148వ కీర్తన మీరు చూస్తుంటే 9వ వచనం ఏమంటున్నాడంటే, అక్కడ పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫల వృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షంలారా, తర్వాత ఇంకా చాలా చెప్పి మృగంలారా, పశువులారా అని చెప్పి చివరికి ఏమంటాడు 11 చివరిలో యెహోవాను స్తుతించుడి. యెహోవాను దేవదారు వృక్షాలు కేవలం వృక్షాలుగా మాత్రమే ఉండటం కాదండి, అవి దేవుని స్తుతిస్తున్నాయంట. ప్రియమైన బిడ్డ, దేవుని స్తుతిస్తున్నాయి. అదేంటండి, చెట్లు ఎలా స్తుతిస్తాయండి? మరి విచిత్రం కాకపోతే వాళ్ళు ఏదో కవులుగా ఉంటారా రాశారు అంతే కదా. ప్రియమైన బిడ్డ, లేదు ప్రియమైన బిడ్డ, చెట్లు కూడా స్తుతిస్తాయి. చెట్లు కూడా ప్రాణం ఉందని చాలా మంది శాస్త్రవేత్తలు నిరూపించారు. చెట్లకు కూడా ప్రాణం ఉందని ప్రియమైన బిడ్డ, చెట్లు కూడా మనస్సు ఉందని కూడా చాలా మంది సైంటిస్టులు ప్రూఫ్ చేశారనమాట, ధృవీకరించారు, నిరూపించారు.
ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మనం చూడగలిగితే యెషయా గ్రంథంలో ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు 55:12లో, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టునుగా అంటూ ఉంటాడు. యెషయా 55:12 మీరు చూస్తే పొలంలోని చెట్లన్నీ ఏం పడుతున్నాయంట? చప్పట్లు కొట్టునుగాక. చప్పట్లు చెట్లు ఎలా పడతాయండి? ఆకులు రాసుకోవటం ద్వారా ప్రతిదిన బిడ్డలారా దేవునికి చప్పట్లు పడుతున్నాయి. కొమ్మ గాలికి రాసుకోవడం ద్వారా, కొమ్మలు ఊగటం ద్వారా ఈ చెట్లు ప్రతిదిన బిడ్డలారా చెట్లన్నీ కూడా దేవుని ఏం చేస్తున్నాయంటే దేవుని స్తుతిస్తున్నాయి. ఈ సమయాన మరి పొలంలోని చెట్లే చప్పట్లు పడుతున్నప్పుడు దేవుని పోలికలో ఉన్న నువ్వు నేను దేవుని మందిరంలో చప్పట్లు పడుతున్నామా? దేవుని మందిరంలో చప్పట్లు కొట్టగలుగుతున్నామా? అంతేకాదు మనం ఈ 148వ కీర్తనలో చూస్తుంటే కనుక మృగములు దేవుని స్తుతిస్తున్నాయంట, పశువులు దేవుని స్తుతిస్తున్నాయంట, పక్షులు దేవుని స్తుతిస్తున్నాయంట, జంతువులు దేవుని స్తుతిస్తున్నాయంట, చేపలు దేవుని స్తుతిస్తున్నాయి. ప్రియమైన బిడ్డలారా ఆయన కోరికలో మనము ఆయన స్తుతించగలుగుతున్నామా? ఆయన పాడగలుగుతున్నామా? ఆయన ఘనపరచగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది మందిరానికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడో వారి మనసులు ఇంటి దగ్గరే తిరుగుతూ ఉంటాయి. అయ్యో టైం అయిపోతుంది, భాష గారు వదలలేదు, డ్యూటీకి వెళ్ళాలి, మేడం రమ్మంది, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. మనుషులే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా ప్రియమైన బిడ్డలారా. కాబట్టి సగంగా మనం ఉండకూడదు. వాక్యం చెప్తుంది, నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను సేవించుకోవాలి. నీ పూర్ణ హృదయంతో మందిరానికి వచ్చిన తర్వాత నీకు ఇంకేమీ గుర్తు రాకూడదు. దేవుడు వాటిని చూస్తాడు, ఒకవేళ ఏదైనా ఉన్నప్పటికీ సరి చేస్తాడు. చెట్లే దేవదారు వృక్షాలు దేవుడు స్తుతిస్తున్నాయంట. స్తుతిస్తుండడం ద్వారా అవి దేవుని మహింపరుస్తున్నాయని కీర్తనాకారుడు రాసుకొస్తున్నాడు. మనం ఆయన స్తుతిస్తున్నాం. చివరిగా మనం చూస్తుంటే కనుక చూడండి, హోషేయ గ్రంథము 14:6 ఒక మాట రాస్తున్నాడు. అక్కడ హోషేయ 14:6 చూడండి, 751 పేజీ. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతని కలుగును, లెబనోనుకున్నంత సువాసన లెబనోనుకున్నంత సువాసన. ఒక్కసారి కదండి, లెబనోన్ అంటే ఆ దేవదారు వృక్షాలు అక్కడ ఉపయోగించిన మాట ఇప్పటి వరకు మనం చూస్తాం. లెబనోన్ అనగానే వెంటనే దేవదారు వృక్షం. పరమగీత గ్రంథం 4:11 కూడా సొలొమోను మహారాజు ఏమన్నారంటే, పరమగీత గ్రంథం 4:11 కూడా చూడండి ఏమన్నారు? ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనియ లొలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలెనున్నది. నీ వస్త్రం నుంచి వచ్చే సువాసన, ఆ పెర్ఫ్యూమ్ ఏదైతే ఉందో, ఆ సుగంధం ఏమైతే ఉందో, ఆ పరిమళం ఏదైతే ఉందంటేనట లెబానోనులోని దేవదారు వృక్షాల నుంచి వచ్చే సువాసన వలె ఉన్నది. సువాసన. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన ఆలోచన చేస్తుంటే ఈ దేవదారు వృక్షాలు లెబానోను దేశాన్ని, ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ప్రియమైన బిడ్డ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా లెబానోనుకి ఎందుకు వెళ్తారంటే ఈ దేవదారు వృక్షాలను చూడటానికి వెళ్తారు. ప్రియమైన బిడ్డలారా, ఆ దేశానికి ఘనతగా ఉన్నాయి, ఆ దేశానికి అందాన్ని ఇస్తున్నాయి. అంతేకాదు ఇవి సువాసననిస్తున్నాయి. ప్రియమైన సువాసన అంటే కేవలము లేకపోతే పెర్ఫ్యూమ్ లాంటి ఈ సువాసన మాత్రమే కాదు. ప్రియమైన బిడ్డలారా, ఈ సువాసనలో ఏముందంటే హీలింగ్ కూడా ఉంది, స్వస్థత కూడా ఉందన్నమాట. స్వస్థత చిన్నది, ఒకలాంటి స్వస్థత కాదు. మన ఢిల్లీని ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కాకుండా అంతకు ముందు ఎవరు పరిపాలించారంటే ఫార్మర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ఇంతకు ముందు మనకి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ గారు. ఎన్నో సంస్కరణలు చేపట్టాడు, గొప్ప పరిపాలన ఆయన చేశాడు. అయితే ఆయన డయాబెటిక్ పేషెంట్, ఆయన షుగర్ పేషెంట్. అంతేకాదు ఢిల్లీ అనగానే మనం అనేక సార్లు వార్తలు ఏం చూస్తామంటే దట్టమైన పొగమంచు కప్పుకుంది, డ్యూటీ నుంచి వెళ్ళడానికి కష్టంగా ఉంది, డ్యూటీలకు వెళ్ళడానికి కష్టంగా ఉంది, పిల్లలు స్కూల్కి సెలవులు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఎక్కువగా ఆ పంజాబ్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పొలాల నుంచి వచ్చే పొగ అంతా కూడా ఢిల్లీని కమ్మేస్తూ ఉంటుంది. చాలాసార్లు ఆ యొక్క పొల్యూషన్ గురించి మనం వార్తలు వింటూ ఉంటాం. ఈ పొల్యూషన్ చేత ఈ సామాన్యులే కాదు, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయిన ఈ కేజ్రీవాల్ గారు కూడా చాలా సఫర్ అయిన పరిస్థితి. ఆయన ఆ లంగ్స్ అన్ని కూడా పొల్యూట్ అయిపోయిన పరిస్థితి. అయితే డాక్టర్ దగ్గరికి ఆయన సీఎం కాబట్టి మంచి ట్రీట్మెంట్ వాళ్ళకి దొరుకుతుంది, మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు అనేకమైన మందులు రాసి చివరికి ఒక మాట చెప్పారంటండి, సార్ సీఎం సార్ మీకు ఒక సలహా ఇస్తున్నాం, మీకున్న ప్రాబ్లం క్లియర్ అవ్వాలంటే కనుక అదేమిటంటే మీరు ఒక 4 రోజులు సెలవు తీసుకుని లెబనాన్కి వెళ్ళరండి,
అక్కడ ఉండే దేవదారు వృక్షాల వలన మీ ప్రాబ్లం క్లియర్ అవుతుందంటే ఆయన కొన్ని రోజులు సెలవు పెట్టుకుని ఆ లెబనాన్ వెళ్ళినప్పుడు వారికి ఉన్న ప్రాబ్లం క్లియర్ అయిన పరిస్థితి. అంత మాత్రం ఆయన ఒక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అనేక రకాలైన డిసీజెస్తో బాధపడేవారు ఈ లెబనాన్కి కేవలం చూడటానికి మాత్రమే కాకుండా స్వస్థత కోసం, హీలింగ్ కోసం, ఆరోగ్యం కోసం వెళ్ళి వారు మేలు పొందుకుంటూ ఉంటారు. ప్రతి బిడ్డ మేలు పొందుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. ఈ సువాసన అంటే మన పెర్ఫ్యూమ్ లాంటి వాసనే కాదు, కానీ ఇది స్వస్థతతో కూడిన సువాసన, స్వస్థతతో కూడిన సువాసన. ఇప్పుడు మనము ఇతరులకు సువాసనకరంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఇతరులకి సువాసనకరంగా చివరిగా ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు 2 నిమిషాలు ముగిద్దాం. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు ఏమంటున్నారు అక్కడ? మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. ఇంకా చదవమ్మా. రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేము ఏమైనాట, మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాం. పౌలు గారు చెప్తున్న మాట, రక్షించబడి వారి పట్లను, నశించు వారి పట్లను మేమేమై ఉన్నామంటే దేవుని కంట క్రీస్తు సువాసన. ఎంత విలువైన సెంట్ కొట్టుకున్న సాయంత్రానికి దాని యొక్క టైం అయిపోతుంది ప్రీతిని బిడ్డలారా. కానీ మేము దేవునికి క్రీస్తు సువాసన. అవును ప్రీతి, నువ్వు లేవాలని ఒక దేవదారు వృక్షం వలె ఉండాలి ప్రీతిని బిడ్డలారా. కాబట్టి నీ మాట ఒక సువాసన వలె ఉండాలి. నీ సాక్ష్యము ఇతరులకి ఆశీర్వదకరంగా ఉండాలి. నీ ప్రార్థన ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండాలి. నీ భక్తి ఇతరులకు దేవదారు వృక్షం వలె ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రీతిని బిడ్డలారా, ఈ సమయాన ఎవరికైనా దేవుని మాటలు చెప్తుంటే ఒకవేళ ఎప్పుడు దైవ సేవకులనే కాదు, కానీ ఎవరైనా అవసరతలు ఉన్నవారు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచి ప్రార్థన చేస్తారు, ఫలానా వాడు బలమైన విశ్వాసి, మంచి ప్రార్థన పనులు చేస్తారని నిశ్చయత, నమ్మిక నీ ద్వారా కలిగి ఉండాలి. 4 మాటలు మనం చెప్పుకుని ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ ఒకటి అతిశయ కారణముగా ఉన్న దేవదారు వృక్షము, 2వది దేవుడు నాటుకున్న దేవదారు వృక్షము, 3వది దేవుని స్తుతిస్తున్న, మహిమపరుస్తున్న దేవదారు వృక్షము, సువాసన కలిగిన దేవదారు వృక్షం. ఇన్ని ప్రత్యేకత. అంతేకాదు ప్రియమైన బిడ్డలారా, మన జీడిపి తలసరి ఆదాయం, మన దేశ తలసరి ఆదాయము చాలా తగ్గిపోతుందని అప్పుడప్పుడు రిజర్వ్ బ్యాంక్ వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చూడండి, మనం ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇండియాకి మనం ఎక్స్చేంజ్ ద్వారా కడుతూ ఉంటాం. ఇప్పుడు ఎంత ఉందండి రేటు? ఒక ధరము 26 రూపాయలకి పైగా ఉంది. మనం డబ్బులు కట్టినప్పుడు అనుకుంటూ ఉంటాము 26 రూపాయలు ఉంది, మంచి రేటు వెళుతుంది ఇండియాకి, చాలా డబ్బులు కట్టేశారు అనుకుంటూ ఉంటాం. అక్కడ రేటు ఎక్కువ వస్తుందంటే అర్థం ఏమిటంటే అక్కడ రేట్లు మండిపోతున్నాయి. అక్కడ పప్పు, ఉప్పు, నూనె అన్ని కూడా ఏమంటా భయంకరంగా. అందుకనే మనం 1000 రూపాయలు కట్టితే కానీ కిరాణా సరుకులు కూడా రాని పరిస్థితి ప్రతినప్పుడు. అంటే తలసరి ఆదాయం తగ్గిపోతుంది. అందుకే నేరాలు ఏమైపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. ప్రతి డబ్బు కోసం పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతుంది మన దేశంలో. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే లెబనాన్లో మాత్రం దేవదారు వృక్షాలు నువ్వు ఎక్కడ లేకుండా మలిసిపోయిన మొక్కలు. ఆ వృక్షం కాదు కదా, ఇంటికి వచ్చి 4-5 వృక్షాలు 10 వృక్షాలు ఉంటూ ఉంటాయి. కొమ్మలు అమ్ముకున్నప్పుడు కూడా మన కోనసీమలో 2 కొబ్బరి చెట్లు ఉంటే చాలు, ఏం అక్కడ లేకుండా హాయిగా బతికేయచ్చు. ఎందుకంటే దిప్పు పడుతూ ఉంటుంది కాబట్టి నెల అని ఒక సామెత మరి అందరికీ తెలిసిన విషయం. కానీ ఈ దేవదారు వృక్షాలు ఉండటం వల్ల లెబనాను ప్రజలు సుభిక్షంగా, ధనవంతులుగా, హాయిగా జీవిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలు దేవదారు వృక్షాలు ఉన్నాయి కాబట్టి ఈ దేవదారు వృక్షాన్ని ఎక్కడ పెట్టుకున్నారు తెలుసా? వాళ్ళు ఎక్కడ? వాళ్ళకి దేశపు జెండా మీద పెట్టుకున్నారు. ప్రతి బిడ్డ వాళ్ళ దేశపు జెండా కదా. మన అబ్దుల్ వెళ్తుంటే లెబనీస్ రాష్ట్ర బేకరీ అని కానీ, లెబనీస్ లేకపోతే ఏంటి గ్రిల్లెడ్ అవి ఉంటాయి. ప్రతి షాప్ మీద కూడా పేరు మాత్రమే ఉండదండి. లెబనీస్ ఏది ఉన్నప్పుడు కూడా దేవదారు వృక్షం కూడా ఉంటూ ఉంటుంది. ఆ వ్యాన్ల మీద కావచ్చు దేవదారు సింబల్ కూడా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎందుకు అంత అతిశయం అంటే వాళ్ళ ఉన్నతికి, వాళ్ళ ఘనతకు, వాళ్ళ విలువకు, వాళ్ళ యొక్క ఉపయోగానికి దీవెనకారకంగా ఉన్నది ఏంటంటే దేవదారు వృక్షం. కాబట్టి ఈ సమయం మనం కూడా దేవదారు వృక్షం వలె మరి దేవుడికి మహిమకరంగా, అతిశయకారంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుడి సమాధానము యేసుక్రీస్తు అన్న మీ హృదయములకు తలంపులకు కావాలండి నడిపించును గాక.